రెట్రో మూవీ రివ్యూ చూస్తే బయట మెయిన్‌గా కొంచెం మిక్స్ టు నెగెటివ్ టాక్ వస్తుంది. కానీ నాకెందుకో బానే ఉంది సినిమా అని ఫీలింగ్ వచ్చింది. హలో గైస్ వెల్కమ్ టు పిల్ల బచ్చ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మే 30కి 1000 మన గోల్. సో ట్రై చేద్దాం. ఇంకా రెట్రో సినిమా దగ్గరొస్తే కార్తిక్ సుబ్బరాజ్ గారు ఐయామ్ బిగ్ ఫ్యాన్ జస్ట్ లైక్ హిత్రీ. ఈ డైరెక్టర్ కోసం నాకు నచ్చుతారు మెయిన్‌గా. సో అన్ని సినిమాలు 'జిగర్తంద', 'డబుల్ ఎక్స్', ధనుష్‌తో కొన్ని సినిమాలు తీశారు. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. కానీ ఈ సినిమాలో ఓకే అంతే. యూజువల్‌గా మీ సినిమాలో నాకు మొత్తం పాజిటివిటీయే. కానీ ఈ సినిమా ఫస్ట్ టైమ్ కొంచెం ఓకేగా ఉంది. సో ఇంకా ఫస్ట్ పాజిటివ్, సూర్య గారు ఇంకా పూజ గారు ఆ లవ్ రిలేషన్‌షిప్ ఇన్ ద మూవీ. ఇది యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకెందుకో మైండ్‌లో ఇదే వర్స్ట్ పార్ట్ సినిమాలో అనుకున్నా, కానీ ఇట్ వాస్ ఎ సడెన్ సర్ప్రైజ్. అంటే నాకు నచ్చింది. ఈ లవ్ స్టోరీ కొంచెం ఇన్వెస్ట్ అయ్యా. చాలా నిజంగా అన్‌ఆర్టిఫిషియల్‌గా చూపించారు కార్తిక్ గారు. నాకు నచ్చింది. సో మన రి మన మన యావరేజ్ సౌత్ ఇండియన్ సినిమాలో చూస్తే హీరో ఇంకా హీరోయిన్ ఏమో బ్రేకప్ ఉంటది. సో ఆ బ్రేకప్ తర్వాత హీరో ఏమో ట్రై చేస్తారు. సో అంటే హీరోయిన్ కొంచెం మళ్ళీ ఇంప్రెస్ చేసి హాస్పిటల్ సేవ్ చేసా, లేకుంటే ఆర్ఫనేజ్ సేవ్ చేసా ఉంటది. ఈ సినిమాలో కూడా అలా ఉంటది. కానీ అది కొంచెం డిఫరెంట్‌గా తీశారు కార్తిక్ సుబ్బరాజ్ గారు. కొంచెం నిజంగా కొంచెం అన్‌ఆర్టిఫిషియల్‌గా అదే మెయిన్ అసలు కొంచెం ఎమోషన్ ఉంది. సో అది నాకెందుకో చాలా బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ పాజిటివ్, పూజ గారు క్యారెక్టర్ ఇన్ ద మూవీ. మళ్ళీ క్యారెక్టర్ యాక్టింగ్ కాదు. యాక్టింగ్‌కి కొంచెం ఇంకా పనుంది. కానీ ఈ క్యారెక్టర్ సెలక్షన్ నాకు కొంచెం నచ్చింది. మెయిన్‌గా మన నార్మల్ క్యారెక్టర్ సెలక్షన్స్ కాకుండా ఈ రుక్మిణి క్యారెక్టర్ బానే ఉంది పూజ గారికి. ఒక స్ట్రాంగ్ డిటర్మిన్డ్ క్యారెక్టర్ రుక్మిణి. సో నాకు నచ్చింది. మెయిన్‌గా మామూలుగా పూజ గారు కొంచెం బేసిక్ రోల్స్ చూస్ చేస్తారు. కానీ ఈ సినిమాలో బానే ఉంది. ఇస్ నాట్ యావరేజ్. కొంచెం గుడ్ క్యారెక్టర్ చూస్ చేశారు. సో దానికోసం రెస్పెక్ట్ ఇస్తున్నా. అండ్ సో ఇంకా ఫైనల్ పాజిటివ్, ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్‌గా. ఒక గుడ్ లవ్ స్టోరీ తీసుకున్నారు, ప్లాన్ చేశారు ఫస్ట్ హాఫ్‌లో. మెయిన్‌గా లవ్ స్టోరీ మొత్తం ఫస్ట్ హాఫ్‌లో ఉంటది. అండ్ కార్తిక్ గారు ఈ లవ్ స్టోరీ చెప్పాను కదా! చాలా బాగా చూపించారు. ఆహ్, ఆహ్, ఆ రిలేషన్‌షిప్ సూరి గారికి, ఇంకా పూజ గారికి, ఇంకా అది కాకుండా సూరి గారికి ఇంకా పేరు రాసుకున్నా. జోజు ఫాదర్ క్యారెక్టర్ రిలేషన్‌షిప్ అది కూడా బానే ఉంటది. స్పెషల్ మెన్షన్ 'కనిమ' సాంగ్ సీక్వెన్స్ మొత్తం ఒకే షాట్‌లో తీశారు. ఆ సాంగ్‌లో అంటే డైవర్ట్ అవుతది. సాంగ్ కొంచెం, ఆ తర్వాత ఒక సీను. సో అది నాకు నచ్చింది. ఆ ఫార్మాట్ కొంచెం ఫ్రెష్‌గా, స్పెషల్‌గా అనిపించింది. యూజువల్‌గా మనం సాంగ్ పెడతాం. అసలు అది 2 మినిట్స్ కట్ సినిమా ఇంకా స్టోరీకి. సో ఈ సినిమాలో స్టోరీ ప్లస్ సాంగ్ మీరు చూస్తే అర్థమవుతుంది. సో అది నాకు నచ్చింది. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది అంతే. ఇంకా నెగెటివ్స్ మెయిన్‌గా సెకండ్ హాఫ్ అబ్బా! అసలు ఆ సెకండ్ హాఫు ఎందుకు అది అసలు లవ్ స్టోరీ ఉంది కదా! బానే ఎళ్తుంది. ఇంటర్వల్ వస్తది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది. టిపికల్ సౌత్ ఇండియన్ సినిమా లాగా అవుతది. అసలు 'బాహుబలి' అని స్టోరీ వచ్చింది. ఒక సేవియర్ మళ్ళీ ఆ జనం కోసం సేవియర్ ఆర్కు చిరాకొచ్చిందబ్బా! చెప్తున్నాను కదా! రెట్రో సినిమా అన్నీ కావాలని ట్రై చేస్తది. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో అసలు జస్ట్ లవ్ స్టోరీలాగా ఎళ్తే బానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్‌లో అన్నీ కావాలి. అసలు లవ్వు, లాఫ్టర్, వార్ అన్నీ మనకు కావాలని ట్రై చేస్తది. అది వర్కౌట్ అవ్వలేదు. ఇట్ వాజంట్ అంటే బ్యాలెన్స్ చేయలేదు ఆ సినిమా. సో అందుకే అక్కడే కొంచెం ప్రాబ్లమ్. లవ్ బానే వర్కౌట్ అయింది. కానీ ఆ లాఫ్టర్ అబ్బా! ఆ కామెడీ అసలు హెడేక్ అబ్బా! కానీ ఆ వార్‌తో ప్రాబ్లమ్ ఉంది. అది నెక్స్ట్ చెప్తా. కానీ మెయిన్‌గా లవ్వే వర్కౌట్ అయింది. ఆ లాఫ్టర్ ఇంకా వార్ బ్యాలెన్స్ అవ్వలేదు. సో అక్కడే మెయిన్ ప్రాబ్లమ్. లాఫ్టర్ పక్కన పెట్టండి. కానీ ఈ వార్ సైడ్‌లో సినిమా ఏమవుతుందిరా అని ఫీలింగ్ వచ్చింది. అసలు 2 విలన్స్ ఉంటారు సినిమాలో. ఒకటి సూర్య గారు డాడ్ ఈ సినిమాలో. ఇంకోటి మైకిల్ క్యారెక్టర్. ఆ మైకేల్ క్యారెక్టర్ అయితే ఎందుకొచ్చావు అని అసలు ఉంది. ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కానీ అవసరం లేదు అని నా ఫీలింగ్. ఈ సినిమా ఎలా తీయాలంటే జస్ట్ ఒపీనియన్. కార్తిక్ గారు మీరు సూర్య గారు ఎలా మేనేజ్ చేస్తారు రిలేషన్‌షిప్? ఒక కేరింగ్ అండ్ కంపాషనేట్ లవర్
వర్సెస్ ఒక రౌడీ వైలెంట్ ఫాదర్. అలా తీస్తే బానే ఉంటది ఆ సినిమా నా ఫీలింగ్. కొంచెం అవును బేసికే. కానీ ఆ లవ్ స్టోరీ ఇన్వెస్ట్ అయితే హ్మ్, బానే ఉంటది. ఆ తర్వాత ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. అలా మేనేజ్ చేస్తే బానే ఉంటది. కానీ అసలు సెకండ్ హాఫ్ చెప్తున్నా గదా! సేవియర్ ఆర్క్ ఈ మైకేల్ క్యారెక్టర్ ఒక లింక్ ఉంటది. అదసలు ఎందుకు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అవసరమే లేదు. సో, మళ్ళీ ఆ ఫాదర్ క్యారెక్టర్ చాలా చాలా ఉంది సెకండ్ హాఫ్‌లో. ఈ డైవర్ట్ అవుతది సినిమా. ఒక లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అవుతది. ఆ తర్వాత ఎక్కడికో వెళ్తది. సో, అదే మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. కొంచెం స్లో పేస్డే. సో, మీరు కూర్చుంటే ఇన్వెస్ట్ అయితే ఏమో నచ్చొచ్చు. కానీ సెకండ్ హాఫ్ 'కార్తీక్ సుబ్బరాజ్' గారు యూ ఫెయిల్డ్ టు డెలివర్ అని చెప్తా. అసలు నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్ మొత్తం డిస్కనెక్ట్. సో, ఐయామ్ కైండ్ ఆఫ్ మిక్స్డ్. అంటే ఒక సైడ్ ఐ వాంట్ టు రికమెండ్ యూ టు గో. కానీ ఒక సైడ్ వెయిట్ ఫర్ ఓటీటీ అని చెప్తా. సో, మీ మీ చాయిసెస్. సో, మీ 'సూర్య' ఫ్యాన్ అయితే ఫస్ట్ హాఫ్ కోసం వెళ్ళొచ్చు. ఆ తర్వాత నాకు తెలీదు. సో, ఇంకా 'పిల్ల బచ్చా' రివ్యూ కార్డ్ రెట్రో కోసం యాక్షన్ 3.5 స్టార్స్ కొన్ని కరాటే హ్యాండ్ స్టైల్ ఫైట్స్ ఉంటది. సో, అది కొంచెం బానే ఉంది. కానీ కొన్నిసార్లు కొంచెం క్రేజీగా అవుతది. కామెడీ సింపుల్‌గా 1 స్టార్ ఇస్తున్నా. జస్ట్ అటెంప్ట్ కోసం. వాళ్ళు అటెంప్ట్ చేశారు కామెడీకి. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. డ్రామా 2 స్టార్స్. చెప్తున్నాను గదా! ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, వాచబుల్. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది కొంచెం బోరింగ్‌గా వాచ్ అవుతది. ఇంకా హారర్ 0 స్టార్స్ అని బ్లడ్డు, గోర్ ఏం లేదు. సో, క్లీన్ సినిమా అనే చెప్తా. ఇంకా మ్యూజిక్ ఇంకా బీజీఎం సంతోష్ గారు ట్రై చేస్తారు. కానీ ఆ బీజీఎం కొంచెం రెపెటిటివ్ లాగా అవుతది. అంటే సేమ్ బీజీఎం ఏసి కొంచెం చిరాకొస్తది. సో, ఒక మాస్ వ్యూవర్ లాగా నేను బి ఇస్తున్నా. ఫ్యాన్ లాగా సి+, ఇంకా క్రిటిక్ లాగా సి+. సో, ఓవరాల్ రెట్రో సినిమా చూడొచ్చు గైస్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ టైమ్ వాచ్ సినిమా. నిజంగా చెప్పాలంటే హిట్ 3 కన్నా నాకు ఈ సినిమా కొంచెం నచ్చింది. సో, దట్స్ ఇట్ గైస్. బిగ్ కమ్‌బ్యాక్ ఫర్ సూర్య గారు ఐ గెస్ ఇన్ ఎ వే ఆఫ్టర్ 'కంగువ'. సో, దట్స్ ఇట్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మన రీవిజిట్ సిరీస్ స్టార్ట్ చేస్తాం. సో, దట్స్ ఇట్ గైస్. సీ యూ మండే. థాంక్ యూ గైస్. బై.